హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ వింటర్ సీజన్లో విరివిగా దొరికే మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం ఇక్కడ 10 నిమ్మకాయల్ని శుభ్రం చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మధ్యలో కదుపుతూ నిమ్మకాయల్ని బాయిల్ చేసుకోవాలి. నిమ్మకాయలు అనేటివి తొందరగానే బాయిల్ అయిపోతాయండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్రను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు అనేటివి ఈ విధంగా బాయిల్ అయిపోయాయండి. ప్రెస్ చేస్తే మెత్తగా ఉన్నాయి. స్టవ్ బంద్ చేసుకోవాలి. నిమ్మకాయలు చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని మనకు కావలసిన సైజులో ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఒక గాజు బౌల్లోకి వేసుకోవాలి. గాజు సీసాలో అయినా కూడా వేసుకోవచ్చండి. నాకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి గాజు బౌల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల కారం, అలాగే 100 గ్రాముల సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతి పొడి, వెల్లుల్లిని వేసి కలుపుకోవాలండి. ఉప్పు కారం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. పచ్చడి అనేది కలపడం వల్ల ఈ విధంగా అయ్యిందండి. ఇప్పుడు ఈ పచ్చడి పైన ఒక క్లాత్ను కట్టేసుకోవాలండి. ఇలా కట్టేసి పచ్చడిని 3 డేస్ వరకు అలాగే వదిలేయాలండి. అలా చేయడం వల్ల పచ్చడి అనేది ఊరుతుంది. ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి. 4th డే పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించుకోవాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, అల్లం తరుగు, ఎండుమిర్చి, కరివేపాకులను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. చివరిగా స్టవ్ కట్టేసి ఇంగువని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేటివి ఈ విధంగా బాయిల్ అయిపోయాయండి. వీటిని చల్లగా చేసుకొని పచ్చడిలోకి తగినన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. వాటర్తో పెట్టడమే ఈ పచ్చడి యొక్క స్పెషాలిటీ అండి. వాటర్ కలపడం వల్ల పచ్చడి అనేది ఏమీ పాడవ్వదండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది. అందుకనేసేసి నేను 2 స్పూన్స్ సాల్ట్నైతే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపునంతా వేసి కలుపుకోవాలండి. ఈ పోపు మొత్తం
కలిసే విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ. దీని వేడి అన్నంతోటి, పప్పన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.